జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో వేణుస్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువైంది. నాగచైతన్య, సమంత, నిహారిక ఇలా పలువురు సినీ తారలు విడిపోతారని, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోతుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని చెప్పిన వేణుస్వామి పలువురు మంత్రులు ఓటమి పాలయ్యే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఇక మెగా కుటుంబంపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పుట్టిన క్లింగ్ కారా జాతకంపై వేణుస్వామి స్పందించారు. ఆమెది తిరుగులేని జాతకమని, అనేక విజయాలు సాధించి మంచి గుర్తింపు సంపాదించుకుంటుందని అన్నారు. సాధారణంగా పిల్లల జాతకాల గురించి చెప్పకూడదు. ఆమెది తిరుగులేని జాతకమని, అనేక విజయాలు సాధించి మంచి గుర్తింపు సంపాదించుకుంటుందని అన్నారు. కేవలం బాలారిష్టమున్న పిల్లలకు మాత్రమే జాతకాలు చెప్పకూడదు. ఒకవేళ అలా చెబితే వారికి ఉండే గండాల గురించి కూడా చెప్పాలి. అందుకే చాలా మందికి జాతకాలు చెప్పరు. అన్నీ బాగున్న పిల్లలకు చెప్పవచ్చు అని వేణుస్వామి తెలిపారు. అలాగే ఉపాసనకు ఇక పిల్లలు పుట్టరని చెప్పి గట్టి షాక్ ఇచ్చారు. దీంతో వేణుస్వామిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రెండో బిడ్డ విషయంలో ఉపాసన ఇటీవలే కొన్ని కామెంట్స్ చేశారు. సెకండ్ చైల్డ్ ని కనడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉపాసన ప్రకటించారు. నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను. అందుకే 10 ఏళ్ల తరువాత తల్లిని అయ్యాను. ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చేయాలని అనుకోవడం లేదని ఉపాసన చెప్పుకొచ్చారు.